ప్రచారం ప్రారంభమై ఇప్పటికే 10 రోజులు దాటింది. అవును. అంటే లోక్సభ ఎన్నికలకు ముందు కూడా నేను చాలామందిని కలిశాను. అవును. బట్ లోక్సభ ఎన్నికల తర్వాత అసలు ప్రచారం ప్రారంభమైంది. ఇప్పటికే సుమారుగా నేను 27 నియోజకవర్గాలు తిరిగాను. అవును. ఇంకా 7 పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా ఇవాళ రేపట్లో అన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నాం. అంటే ఉదయము 5:30కు ప్రారంభించేటువంటి ప్రచారము సాయంకాలం 9-10 వరకు కొనసాగుతుంది. 10 తర్వాత మళ్ళీ చాలామందితో మాట్లాడడం పర్సనల్గా అవన్నీ కూడా చేస్తున్నాను. నేను దాదాపు ఇప్పుడు 12 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాను. సరే, మొట్టమొదటిసారి నేను పోటీ చేస్తున్నా. ఇది ఒక భిన్నమైనటువంటి అనుభవం. ఎందుకంటే ఇది 3 రాష్ట్రాల సరిహద్దులను పంచుకున్నటువంటి ఒక నియోజకవర్గం, 34 శాసనసభ నియోజకవర్గం. దాంట్లో మళ్ళీ కేవలం మేధావులు విద్యావంతులు ఓట్లు వేసేవారు, ఇంటెలెక్చువల్స్. కాబట్టి ఎక్కువ ప్రశ్నలు వస్తూ ఉంటాయి, ఎక్కువ సమాధానాలు చెప్పాలి, వాళ్ళని ఒప్పించాలి, మెప్పించాలి. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్. బట్ ఐ హ్యావ్ ఎంజాయిడ్ ద క్యాంపెయిన్. నేను వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ఓటర్స్ని, వివిధ రంగాలకు సంబంధించినటువంటి ఓటర్స్ని కలిశాను, వివిధ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓటర్స్ కలిశాను. ఎక్కడికి పోయినా నాకైతే ఒకటి కామన్గా అందరు చెప్పేది ఏంటంటే, ఇది విద్యావంతుల ఎన్నిక కాబట్టి మేము మంచి విద్యావంతుల్నే ఎంచుకుంటాము. సమాజం పట్ల ఒక బాధ్యత ఉన్నటువంటి వాళ్ళని, పెద్దల సభను గౌరవించేటువంటి వాళ్ళని, పెద్దల సభను యొక్క స్థాయిని పెంచేటువంటి వాళ్ళని ఎన్నుకుంటాం తప్ప వేరే వాళ్ళని ఎన్నుకోము అని చెప్పేసి చాలా మంది నమ్మకం ఉందా అన్న? పెద్దల సభకు రాకేష్ రెడ్డి గారు వెళ్ళబోతున్నారనే ఒక పూర్తి స్థాయిలో నమ్మకం ఉందా మీకు? 100%. ఓకే, ఎట్లా చెప్పగలుగుతున్నారు? 100%. ఎందుకంటే నేను వేల మందిని కలిశాను. ఓకే, ఈ 10-15 రోజుల్లో నేను కొన్ని వేల మందిని కలిశాను. నేను 12 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా, ఒక మేనేజ్మెంట్ స్టూడెంట్, నేను సైకాలజీ కూడా నాకు తెలుసు. సో ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన, వాళ్ళ నుంచి వస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ, మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ కానీ చూస్తే 100% ఐఎమ్ గోయింగ్ టు విన్. అండ్ డెఫినెట్గా ఈ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా వాళ్ళ యొక్క గౌరవాన్ని పెంచే విధంగా వివరిస్తున్నా. ఇప్పుడున్న పరిస్థితులలో అటు బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిని కాదని, లేదంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కాదని రాకేష్ రెడ్డి గారిని ఎన్నుకోవాలి పట్టభద్రులు అని అంటే మీ దగ్గర ఉన్న ప్రత్యేకత ఏందన్న? అంటే 3 అభ్యర్థులు ఉన్నారు. ఓకే, నిత్యం ప్రజల్లో ఉండి ప్రజలతోనే మమేకమై ప్రజా సంబంధాలు కలిగినటువంటి నాయకుడు నేను ఒక్కని మాత్రమే. ఓకే, బీజేపీ అభ్యర్థి, ఆయన పార్టీ లీడర్, పబ్లిక్ లీడర్ కాదు. ఈజ్ కౌంట్లెస్ పర్సన్. ఓకే, ఆయన ఇప్పటివరకు 4-5 ఎన్నికలు ఎన్నుకున్నాడు. ఆయన ఇప్పటివరకు ఒక్కసారి కూడా డిపాజిట్ రాలేదు. ఓకే, కాబట్టి హీఈస్ కౌంట్లెస్. నా ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ. అవును, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థితో నేను పోటీ పడుతున్నాను. అవును, నేను ప్రజల్లో ఉన్నా, నేను నిత్యం ప్రజల్లో ఉన్నా, ప్రజలతో మమేకమైన, ప్రజలకు ఆపద వచ్చినప్పుడు నేను అండగా నిల్చున్నా, ప్రజలకు ఆసరా అవసరమైనప్పుడు నేను తలలో నాలుకలా ఉన్నా. ఉదాహరణకి వరంగల్లో వరదలు వచ్చినాయి. వరంగల్లో ఉన్నటువంటి సగం కాలనీలు మునిగిపోయినాయి. వరంగల్లో ఉన్నటువంటి స్లమ్ సిటీ అయితే కంప్లీట్గా మునిగిపోయింది. ఇప్పుడు పోటీ చేస్తున్నట్టు ఏ ఒక్కరైనా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా స్పందించేలా? నేను ఒక్కనే తప్ప. నేను ఒక్కనే, నేను నా మిత్రులు, నా టీంతో మొత్తం ఒక 100 మంది కలిసి మేము వరదల్లో 7 రోజుల పాటు మేము సేవ చేసినాం. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పోయినటువంటి ప్రాంతాలకు మేము పోయినాం. గోదావరి కంటే ఎక్కువ ఉధృతితోనే ఆ రోజు వరద ప్రవహిస్తూ ఉంటే అర్ధరాత్రి చీకట్లో తాళ్ళు కట్టుకొని ఆ ప్రవాహాన్ని దాటి అక్కడటువంటి హాస్టల్స్కి చేరుకొని వేల మంది విద్యార్థులకు మేము భోజనం, నీళ్ళు అందించాం. వీళ్ళు ఎవరు రాలే. అప్పుడు కోవిడ్ వచ్చింది. కోవిడ్ వస్తే నేను 52 రోజుల పాటు ఇంటికి వెళ్ళా. నేను రెడ్ జోన్లలో తిరిగిన. మరి ఇదే మిగతా అభ్యర్థులు తిరిగారా? ఆలోచించమనండి. నేను ప్రశ్నించాను, వాళ్ళకంటే ఎక్కువ ప్రశ్నించిన, కానీ ప్రశ్నతోనే నా ప్రస్థానాన్ని ఆపలేదు. ప్రశ్నించాను, నేను కొంత పరిష్కారం కూడా చూపిన సమస్యలకి. ఇప్పుడు ఉదాహరణకి నిరుద్యోగ సమస్య ఉంది. నిరుద్యోగ సమస్య ఉన్నదని చెప్పేసి గొట్టం పెడితే అందరూ మాట్లాడతారు. నేను కూడా మాట్లాడినా, ఎవరైనా మాట్లాడారు. అది కాదు కదా. నాయకుడి యొక్క లక్షణం కేవలం స్క్రీన్ మీద మాట్లాడమే కాదు కదా. వన్ షుడ్ నాట్ బి ఏ స్క్రీన్ రీడర్, వన్ షుడ్ బి ఏ రియల్ లీడర్. నేనేమంటున్నా, నేను నిరుద్యోగ సమస్య మీద మాట్లాడినా, బట్ నా వంతుగా కొంత వీళ్ళకు పరిష్కారం చూపాలనేటువంటి ఉద్దేశంతో నా మిత్రులకు సంబంధించిన కంపెనీలను పిలిపించి ఒకరోజు మెగా జాబ్ మేళా పెట్టి 692 మందికి ఒకటే రోజు నేను ఆఫర్ లెటర్ ఇప్పించిన. ప్రభుత్వాన్ని తిట్టడం చాలా ఈజీ, ప్రభుత్వాన్ని విమర్శించడం చాలా ఈజీ, ఎవరైనా చేస్తారు. కానీ నేను ఈ కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టలేక ఈ నిరుద్యోగ యువత ఇబ్బంది పడుతున్నదనే ఉద్దేశంతో
ఆన్లైన్ లెక్చర్స్తో కూడుకున్నటువంటి ఒక యాప్ను నేను రూపొందించిన. ఓకే. ఆ యాప్ వందల వేల మంది ఈరోజు వాడుతూ ఉన్నారు. అదే కాదు, మా ఓరుగల్లు ఒక కళా రాజధాని, ఒక సాంస్కృతిక రాజధాని, ఒక ఆధ్యాత్మిక క్షేత్రం, ఒక శైవ క్షేత్రం. ఓకే. దాని యొక్క వైభవాన్ని నలుదిశల చాటేలా మన ప్రాంతం యొక్క గౌరవాన్ని పెంచే విధంగా ప్రతి సంవత్సరం ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం నిర్వహిస్తే 1,00,000 మంది పాల్గొంటున్నారు. రాకేష్ అన్న, ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాకేష్ రెడ్డి అనే వ్యక్తి పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో ఉన్నా ఎటువంటి సమస్యల మీద అయినా కూడా అనర్గళంగా మాట్లాడగలిగేటువంటి వ్యక్తి, చాకచక్యంగా మాట్లాడే వ్యక్తి అని అందరికీ తెలుసు. అయితే పట్టభద్రుల అవసరం మిమ్మల్ని ఎమ్మెల్సీలో పంపించడానికి వాళ్ళకు ఎంతవరకు అవసరం ఉంది మీ తరపున అంటే? 100% అవసరం కదా. ఇది విద్యావంతులకు సంబంధించినటువంటి సమస్యలను లేవనెత్తి వాళ్ళ సమస్యలకు పరిష్కారం చూపడానికి జరిగేటువంటి ఎన్నిక ఇది. ఓకే. అంతే కదా. ఎమ్మెల్సీ అంటే తన బాధ్యత ఏంది? విద్యావంతులను రిప్రజెంట్ చేయాలి, నిరుద్యోగులను, ఉపాధ్యాయులను, ఉద్యోగస్తులను రిప్రజెంట్ చేయాలి. నాకు అన్ని అర్హతలు ఉన్నాయి కదా. నేను ఒక వెల్ ఎడ్యుకేటెడ్, సమస్యల మీద స్పందించేటువంటి గుణం ఉంది, ప్రభుత్వాలను ఆలోచింపజేసే విధంగా స్పష్టంగా సుత్తి లేకుండా సూటిగా అంశాలను చర్చకు పెట్టేటువంటి సత్తా నాకుంది, సమస్యల పరిష్కారానికి నా వంతు సహకారం కూడా చేసేటువంటి గుణం కూడా నాకుంది, ప్రజలతోని సంబంధాలు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా ఐఎమ్ ఎలిజిబుల్ కాబట్టి దాన్నే ప్రామాణికంగా తీసుకున్నటువంటి ఈరోజు ఓటర్లందరూ కూడా రాకేష్ రెడ్డి ఈజ్ ద సూటబుల్ క్యాండిడేట్ అని వారే చెప్తున్నారు.